భూమి మీద మనుషులంతా చనిపోయి కేవలం 3000 మంది బ్రతికారు. అది కూడా మన తెలుగు నేల మీద. ఇప్పుడున్న 100 కోట్ల మంది జనం కూడా ఆ 3000 మంది నుండే పుట్టారు. సైంటిస్టులు కూడా హవాకాయల ప్రూఫ్లు దొరికాయి. 74,000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రని మన పురాణాల్లో రాశారు. దానికి శివుడికి ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎలా కనిపెట్టారు, మన పురాణాల్లో ఏం రాసిందో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. దానివల్ల మీకు కొత్త వీడియోలు వచ్చాయని తెలుస్తుంది. అసలేం జరిగింది? 74,000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్దాం. భారతదేశానికి 3,400 కిలోమీటర్ల దూరంలో ఇండోనేషియా దగ్గర సుమత్రా ఐలాండ్స్ ఉన్నాయి. ఊహించుకోండి, ఒక పెద్ద అగ్నిపర్వతం లావాతో కొతకొతలాడుతూ ఉంది, పేలడానికి సిద్ధంగా ఉంది. ప్రళయం సూచన మనిషికి తెలియకపోయినా పక్షులకి, జంతువులకి తెలుస్తాయి. అవి ప్రాణభయంతో పరిగెడుతూ ఉన్నాయి. ఈ బడబాలనం బడేల్న పేలింది. పొగ బూడిద ఆకాశానికి ఎగిసి ఆ ఒక్క అడవినే కాదు, మొత్తం భూమండలాన్ని వెలుగు కూడా దూరకుండా కమ్మేసింది. ఇక వెలుగు లేక వేడే పుట్టలేదు. మొత్తం చలికాలం. రోజులు నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు. తిండి లేక ఊపిరంతగా చాలా జంతువులు చనిపోయాయి. మొత్తం మనుషులంతా చనిపోయారు. కేవలం 3,000 మంది మాత్రమే బ్రతికారు. ముఖ్యంగా మన తెలుగు నేల అయిన కర్నూలు, నంద్యాల దగ్గర ఉన్న జ్వాలాపురంలో పేరులోనే జ్వాల అంటే అగ్ని ఉంది. సో చాలా మంది అగ్నిపర్వతం వల్ల జరిగిన సంఘటన వల్లే ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. అంటే అది జరిగి 74,000 సంవత్సరాలైతే అంతకుముందు సైంటిస్టులు చెప్పింది తప్పు. భారతదేశానికి మనిషి ఆఫ్రికా నుంచి కేవలం 60,000 సంవత్సరాల క్రితం ముందు మాత్రమే వచ్చాడని చెప్పారు. అది శుద్ధ తప్పు. సైంటిస్టులకు ప్రూఫ్లు కూడా దొరికాయి. కబుర్లు వద్దమ్మా, ప్రూఫ్లు చూపించు అంటారు మీరు. అక్కడికే వస్తున్నా. ఎవల్యూషన్ గురించి చెప్పిన డార్విన్ మీ అందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడంటే, బైబిల్లో బూతులు రాశారు 6,000 సంవత్సరాల క్రితం భూమి పుట్టింది అని. మీరు సైన్స్ నేర్చుకోవాలంటే బైబిల్కు దూరంగా ఉండండి అని 1859లో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై మీన్స్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ అనే పుస్తకాన్ని రాశారు. మా బుక్లో లెక్క లేదంటావా అని చర్చ్ బ్యాచ్ అంతా ఆయన మీద పడ్డారు. అప్పుడు డార్విన్ని కాపాడడానికి సపోర్ట్ చేస్తూ వచ్చాడు బ్రిటిష్ ఇండియా జియాలజిస్ట్ రాబర్ట్ బ్రూస్ ఫూటే. రాబర్ట్ బ్రూస్ 1859లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపున మన భారతదేశానికి వచ్చారు. అక్కడ పీటర్ పెర్సివాల్ అనే చర్చ్ పాస్టర్ని కలిశారు. ఆ పాస్టర్ గారు చాలా మంచి మనిషి. ఆడపిల్లలు చదువుకోవాలని, దేవుడి ముందు తెలుపు నలుపు అనే భేదాలు ఉండవు అని అనుకునే ఆయనకి భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీస్ చేసే కుళ్ళు నచ్చక ఆ ప్రీస్ట్ పదవికి రాజీనామా చేసి మెడ్రాస్ యూనివర్సిటీలో భాషలు నేర్పించే ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. ఆయన సాంస్క్రిట్లోనే కాదు, తమిళ, తెలుగులో కూడా ఉద్దండు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇంగ్లీష్లోంచి తెలుగులోకి డిక్షనరీ రాసింది ఈ పీటర్ పర్సివాలే. ఈ పాస్టర్ గారి సహాయంతో రాబర్ట్ బ్రూస్ కర్నూలు చేరుకున్నారు. అక్కడ కర్నూలులో బెల్లసర్గం గుహల్లోకి రీసెర్చ్ చేయడానికి వెళ్తే పెద్ద నిధి దొరికింది. అవును, నిధే, కానీ మీరు అనుకున్నట్టు బంగారం, వజ్రాలు కాదు, చరిత్రను మార్చే నిధి. మనిషి కూడా పుట్టక ముందే ఉన్న జీవులు, అంటే ఏనుగంత సైజులో ఉన్న గుర్రాలు, జింకలు, బర్రెలు, కోతులు యొక్క ఫాజిల్స్, అంటే రాళ్లగా మారిన ఎముకలు అన్నమాట. ఆ ఫాజిల్స్ దొరికే వాళ్ళకి. మన కర్నూలులో జరిగిన ఈ రీసెర్చ్ డార్విన్ కి బాగా ఉపయోగపడింది. బైబిల్లో చెప్పినట్లుగా భూమి 6,000 సంవత్సరాల క్రితం పుట్టింది పక్కన పెట్టండి. భూమి చల్లబడిన తర్వాత పుట్టిన జీవుల వయస్సే కొన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పి నిర్ధారించారు. ఇది మాత్రమే కాదు, మనిషికి రాళ్లు తప్ప ఏమీ తెలియని ఏజ్ లో, అంటే స్టోన్ ఏజ్ లో మనం వాడిన పనిముట్లు, సుత్తులు, కత్తులు అన్ని దొరికాయి. ఆ మనుషులు వాడిన పనిముట్లు ఎంత పాతవంటే మన తాతలు, ముత్తాతలు, వారి ముత్తాతలు ఎవ్వరూ పుట్టక ముందు, అంటే లెక్కకు కూడా తెలియని కొన్ని వేల సంవత్సరాల క్రితం పాతవి. ఇది కనిపెట్టిన రాబర్ట్ బ్రూస్ ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అంటారు. ఇంకా రాబర్ట్ బ్రూస్ వీటి గురించి పుస్తకాలు రాస్తూ ఇక్కడ బెల్లసర్గం దగ్గరలో జ్వాలాపురం అనే ఊరు ఉంది, అక్కడేదో అంతు చిక్కని రహస్యం ఉంది అని రాశారు. ఇప్పుడు 1850s నుంచి మళ్ళీ ఈ రోజుల్లోకి వస్తే ఆ పుస్తకం కర్ణాటకలో ఒక సైంటిస్ట్ కు దొరికింది. ఆయనే రవి కొర్సెట్టియార్. ఆ పుస్తకాన్ని ఆర్కియాలజిస్ట్ రవి గారు చదివి కర్నూలుకు వెళ్లారు. అక్కడ జనాన్ని ఇక్కడెక్కడైనా దగ్గరలో మట్టి తెల్లగా కనిపిస్తుందని అడిగారు. అప్పుడు ఒక రైతు నాకు తెలుసు అని జ్వాలాపురానికి తీసుకువెళ్ళాడు. ఆ ఊరికి దగ్గరకు వస్తుంటేనే ఆయనకు తెలుస్తుంది, ఆకాశంలో తెల్లగా దుమ్ము. ఆయన మనసుకు అనిపిస్తుంది, ఏదో అద్భుతాన్ని నేను చూడబోతున్నాను అని. తీరా వెళ్లి చూస్తే అక్కడ తెల్లటి మట్టి జల్లెడ పట్టి టన్ను 1000 చొప్పున అమ్మేస్తున్నారు జనం. ఇంకా రవి గారు అక్కడ జనాన్ని బ్రతిమలాడి ఆ డబ్బు నేనిస్తాను ఒప్పించి కర్నూలులో ఉన్న ఆయన టీంలో సగాన్ని జ్వాలాపురానికి తెప్పించి అక్కడ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు బయటపడింది అసలైన తెలుగు నేల చరిత్ర. పైన ఒక మట్టి లేయరు, కింద ఒక మట్టి లేయరు, మధ్యలో మాత్రం తెల్లగా బూడిద పొర. దాంట్లో ఏముంది, 74,000 సంవత్సరాల క్రితం పేలిన అగ్నిపర్వతం బూడిద ఇక్కడ వచ్చి పడింది అంతే కదా అంటారేమో. అక్కడే ట్విస్ట్ ఉంది. తవ్వే అప్పుడు 74,000 సంవత్సరాల క్రితం నాటి పనిముట్లు దొరికాయి. బూడిద పైన ఉన్న మట్టి పొరలోనే కాదు, బూడిద కింద ఉన్న మట్టి పొరలో కూడా. అంటే తెలుగు నేల మీద 74,000 సంవత్సరాల క్రితం మాత్రమే మనుషులు లేరు, అంతకు ముందు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నారు అని సైంటిస్టులకు షాక్ అయ్యే ప్రూఫ్లు దొరికాయి.
అప్పటి వరకు వెస్టర్న్ సైంటిస్టులు 60,000 సంవత్సరాల క్రితం భారతదేశానికి మనిషి చరిత్ర కాదు కదా, అసలు మనుషులే లేరన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ తారుమారైపోయాయి. ఎందుకంటే పై పొరలో ఉన్న పనిముట్లు ఏ ఆకారంలో సైజులో ఉన్నాయో కింద పొరలో ఉన్న పనిముట్లు కూడా అదే ఆకారం సైజులో ఉన్నాయి. అంటే అదే మానవ జాతి కంటిన్యూ అయిందనమాట. దీంతో భారతదేశానికి ఆఫ్రికా నుండి మనుషులు 60,000 సంవత్సరాల క్రితం వచ్చారన్నది కట్టు కథ. మన దేశంలో సుమారు 1,00,000 సంవత్సరాల ముందు నుంచే ఉన్నారు మనుషులు. ఈ 1,00,000 సంవత్సరాల చరిత్రని ఆ ఊర్లో జనం జల్లెడ పట్టి టన్ను 1000కి అమ్మేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకి. అది దౌర్భాగ్యం. సరే, అది పక్కన పెడితే ఆశ్చర్యానికి గురి చేసేలాగా శివపురాణంలో ఈ చరిత్ర గురించి రాసింది. ఏం రాసిందంటే, శివుడు చేసిన త్రిపురాసుర సంహారం అనే కథలా చెప్పారు ఈ చరిత్రని. ఈ కథ తెలియని వాళ్ళకి ఒక షార్ట్ స్టోరీలా చెప్పి మళ్ళీ చరిత్రని మన వాళ్ళు పురాణాల కథల్లా ఎలా చెప్పారో చూపిస్తా. పురాణాల్లో మెయిన్ క్యారెక్టర్స్ దేవతలు, అసురులు, దానవులు. భూమికి నార్థన్ హెమిస్ఫియర్ లో దేవతలు ఉంటారు అంటారు. వాళ్ళు కనపడడానికి ఇష్టపడరంట. ఐత్రేయ ఉపనిషత్తులో చెప్పినట్లు పరోక్ష ప్రియ యవాహి దేవ అంటే కనిపించకుండా ఉండడానికి ఇష్టపడతారు, ఇన్విజిబుల్ గా ఉంటారంట. ఇంకా అసురులు సదర్న్ హెమిస్ఫియర్ లో ఉంటారు. వీళ్ళంతా బ్యాడ్ గైస్ అంట మోస్ట్లీ. వాళ్ళు కాకుండా దానవులు. వీళ్ళెవరంటే కశ్యప మహర్షి భూమి మీద జనాల్ని కనడం కోసం ప్రజాపతి యొక్క 13 మంది కూతుర్ని చేసుకున్నాడు. వాళ్ళల్లో ఒక కూతురే ధను. ఈ ధనువుకి కశ్యప మహర్షికి పుట్టిన వాళ్లే దానవులు. మీకు అర్థం కావడానికి ఫేమస్ దానవులు ఎవరున్నారంటే హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, ఇంకా ఫేమస్ ఆర్కిటెక్ట్ అయిన మయుడు. వీళ్ళంతా దానవులు అనమాట. సో కమింగ్ టు ద మెయిన్ స్టోరీ, అసురులు బ్యాడ్ గైస్ కదా. వాళ్ళల్లో ఒకడు తారకాసురుడు అనేవాడు జనాల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే కార్తికేయుడు చంపేశాడు. ఆ చనిపోయిన తారకాసురుడికి 3 కొడుకులు ఉన్నారు, తారకాక్ష, విద్యున్మాలి, కమలాక్ష. ఈ ముగ్గురు ఆకాశంలో భయంకరమైన వేగంతో తిరిగే 3 కోటలను కట్టి జనాల్ని చంపుతూ ఉన్నారంట. ఆ కోటలు ఐరన్, గోల్డ్ అండ్ సిల్వర్ వాటితో తయారై ఉన్నాయంట. ఆ ముగ్గురి వల్ల రేగిన నిప్పుల్లో శివుడు మహాభక్తుడైన మయుడు అనే దానవుడు చిక్కుకుపోతే శివుడు ఒక్క బాణంతో ఆ ముగ్గురిని చంపి బూడిద చేసేశాడు అని శివపురాణంలో ఉంది. ఈవెన్ సంస్కృతం కంటే కూడా పాత లాంగ్వేజ్ మాది అని టై స్లాపింగ్ చేసే తమిళ వాళ్ళ సంగం లిటరేచర్ లో పరిపాడల్లో ఉంది. ఈ పరిపాడల 5వ శ్లోకంలో శివుడు కొండను విల్లుగా చేసి పాముని వింటి నారిగా మార్చి నిప్పుని బాణంగా వదిలి ఆ ముగ్గురిని బూడిద చేశాడు. అప్పుడు భూమి మొత్తం ఆ బూడిదతో నిండితే శివుడు ఒంటి నిండా ఆ బూడిద రాసుకుని పాండరంగం అనే తాండవం చేశాడని సంగం లిటరేచర్ లో రాసుంది. అప్పటి నుంచే శివుడికి భస్మం రాస్తున్నారని వారి నమ్మకం. ఇప్పుడు మీకు పురాణాల్లో కథ అర్థమైంది. కానీ మన వాళ్ళ చరిత్రని ఒక పురాణ కథలా ఎలా చెప్పారో చెప్తాను. 74,000 సంవత్సరాల క్రితం పేలిన మౌంట్ టాబా తారకాసురుడు. ఇక్కడ తార అంటే నక్షత్రంలో మెరిసేది, అసురుడు అంటే మనల్ని ఇబ్బంది పెట్టే రకం. సో కార్తికేయుడు ఆ మెరుపులా మెరిసే రాక్షసుడిని చంపేశాడు. కార్తికేయుడు అంటే శివుడి నుంచి పుట్టిన అగ్ని. అంటే అగ్ని పర్వతం పైన లావా మెరుపుల్లా కనిపించినప్పుడు ఒక అగ్ని పుట్టి ఆ మెరుపును ఆపేసింది. దాన్నే మన వాళ్ళు కార్తికేయుడు తారకాసురుని చంపాడు అన్నట్టు రాశారు. ఈ తారకాసురుడికి 3 కొడుకులు అన్నారు. ఈ అగ్నిపర్వతం పేలేటప్పుడు పైన 3 రకాల వాతావరణాలు కనిపిస్తాయి మనకి. వాడు 3 కొడుకులే. తారకాక్ష అంటే మెరుపుల్లా మెరుస్తాయి, విద్యున్మాలి అంటే కరెంట్ లాగా అన్నమాట, థండర్స్ కూడా కనిపిస్తాయి కదా. కమలాక్ష అంటే ఎర్రటి కళ్ళ ఉన్నవాడు. లావా ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. మీరు ఒకసారి వీడియోలో కనిపించే ఇమేజ్ చూడండి, మీకు అర్థం అవుతుంది. అంటే మౌంట్ టోబా తారకాసురుడు, ఆ అగ్నిపర్వతం పైన పుట్టిన వాతావరణమే వాటి 3 కొడుకులు. ఆ 3 కొడుకులు ఆకాశంలో కోటలు కట్టి భయంకరమైన వేగంతో తిరుగుతూ మనుషుల్ని చంపుతున్నారు. అంటే వాల్కనో యొక్క యాక్షన్ వల్ల కింద జనం చనిపోతూ ఉన్నారు. సో అగ్నిపర్వతం నుంచి పుట్టిన మంటల్లో మనం చిక్కుకున్నాం. దాన్నే మయుడు అనే దానవుడు ఆ నిప్పుల్లో చిక్కుకున్నాడు అని రాశారు పురాణాల్లో. ఇంకా దేవతలు మయుడిని కాపాడమని రిక్వెస్ట్ చేస్తే శివుడు కొండను విల్లుగా మార్చాడు అన్నారు. అంటే మౌంట్ టాబో విల్లు ఆకారంలో ఉంది. పామును వింటినారిగా మార్చాడు. అంటే అగ్నిపర్వతం కింద వేడికి అన్నీ కరిగిపోయి ఫ్లూయిడ్స్ పాములా కదులుతూ ఉంటాయి కింద బాటంలో. అగ్నిని బాణంగా చేసి శివుడు కొట్టాడు. అంటే అగ్నిపర్వతంలో ఉండే మాగ్మా ఒక యారోలా దూసుకు వచ్చి పైనున్న వాతావరణాన్ని ఒకేసారి ఢీకొని పేలిపోయి బూడిద ఫామ్ చేసింది. దాన్నే మన వాళ్ళు శివుడు నిప్పుని బాణంగా చేసి కొడితే 3 బూడిదైపోయారు అని రాశారు. సో మన పురాణాల్లో రాసింది సొల్లు కబుర్లు కాదు. చరిత్ర గురించి మనకు అర్థం కావడానికి, ఈజీగా గుర్తుంచుకోవడానికి కథల రూపంలోనూ క్యారెక్టర్ల రూపంలోనూ రాశారు. మన పురాణాలు నిజం, మన కథలు నిజం. మన చరిత్ర అందరికంటే గొప్పది. అదే స్ఫూర్తితో మన ఫ్యూచర్ను కూడా గొప్పగా తీర్చిదిద్దుకుందాం. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.